అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని బీబీసీ రాసింది. ఏమీ దుర్భాషలాడలేదు. ఏ తప్పుడు మాటలు మాట్లాడలేదు. కానీ అది చెప్పిన ఒక నిజానికే దాన్ని తిట్టిపోస్తున్నారు అమరావతి ప్రేమికులు కొంతమంది. కార్మికుల కొరత ఏర్పడింది. బెంగాల్‌కి వెళ్ళినోళ్ళు, ఛత్తీస్‌గఢ్‌కి వెళ్ళినోళ్ళు, బీహార్‌కి వెళ్ళిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్‌కి వెళ్ళినోళ్ళు వెనక్కి రావడం తగ్గింది. దానికి కారణం స్థానికంగా ఆ కార్మికులకి మౌలిక వసతులు కరువవ్వడం. మెగా వాళ్ళకి సంబంధించి మనుషులేం తగ్గలేదని వాళ్ళ హెడ్ చెప్పారు. మిగతా సంస్థలకు సంబంధించిన దాంట్లో అయితే కూలీలు తగ్గారు. 4000 మంది మొన్నటిదాకా పనిచేసిన చోట 3000 మంది పనిచేస్తున్నారన్నట్టు. ఇందులో బూతులు తిట్టడానికి ఏముంది? ఆ సదరు సంస్థల నిర్ణయం. ఇదే నేను ఆ బీబీసీ ఆ స్టోరీ కిందన కొన్ని కామెంట్స్ చూసా. మేము బెజవాడలోనే ఉంటాం మాకు పనివ్వట్లేదు. మేము గుంటూరులోనే ఉంటాం మాకు పనివ్వట్లేదు. మేము పక్కనే ఉన్న తాడేపల్లి దగ్గర ఉంటాం మాకు పనివ్వట్లేదు. అంటే ఈ సదరు బడా బడా సంస్థల వాళ్ళు ఇక్కడ పని ఉందా అంటే లేదు వీళ్ళకి. ఏది బయట మాకు పని ఎక్కడా లేదు. మాకక్కడ పనివ్వచ్చు కదా! ఎందుకు ఇవ్వట్లేదు అన్నటువంటి. ఇది ఆలోచించాలక్కడ. మన ప్రాంతం వాళ్ళకి కూడా పనివ్వమని చెప్పొచ్చు కదా! ఇప్పుడు వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ దగ్గర, పోర్ట్ దగ్గర రోజు పొద్దున్న కౌంటర్ పెట్టి వచ్చినోళ్ళందరూ పనికి తీసుకుంటారు. శుభ్రంగా అమరావతిలో కూడా అట్లా ఒక కౌంటర్ పెట్టించండి. అవసరమైతే అదొక ఔట్ సోర్సింగ్ వాళ్ళకివ్వండి. అట్లా వచ్చి పనిచేసేవాళ్ళు ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి పనిచేసేటటువంటి వాళ్ళకి టాయిలెట్స్ ఉండాలా, మంచినీళ్ళు ఉండాలా, అలాగే భోజనం చేయడానికి తగినటువంటి వసతి ఉండాలి. అది లేకపోతే ఏం చేస్తారు? బీబీసీ రాసుకొచ్చిన దాంట్లో, చూపించిన దాంట్లో కొంతమంది ఎందుకెళ్లారంటే ఈ బీపీ వచ్చి పడిపోవడం ఎండలకిది. ఇప్పుడు ఎండలు తగ్గిపోయిన టైమే కదా! అమరావతి అద్భుతంగా సాగాల్సిన అవసరం ఉంది. వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అది లేట్ అయితే ఆ సదరు సంస్థల తప్పవుతది. ఇక్కడ బీబీసీ వాడైతే వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం అనుకూలమైనటువంటి టీమే ఉంది అందులో. అనవసరంగా దూషించడం కాకుండా అందులో నిజం గ్రహించాల్సిన అవసరం ఉంది.